మనం అనుకున్నది మనకి సిద్ధించాలంటే, మన మనస్సులో ఉన్నటువంటి సంకల్పాలు నెరవేరాలంటే అటువంటి దాస భావనతోని, భక్తి భావనతోని మనం ఉండాలి. దీని ఏమంటారు? ఇక్కడ ఉండేదాన్ని బ్రెయిన్. కనుక కింద ఉండేది మొత్తం డ్రెయిన్. ఈ బ్రెయిన్ని ఎవరైతే ట్రైన్ చేయరో బ్రెయిన్ మొత్తం డ్రైన్ అయిపోతుంది. కనుక చిన్నప్పటి నుంచి ఈ బ్రెయిన్ని ట్రైన్ చేస్తూ ఉంటే అప్పుడు అది సక్రమమైనటువంటి మార్గంలో వెళ్తుంది. ఆంజనేయ స్వామికి మనకి తేడా ఏంటి అంటే, వాల్మీకి మహర్షి చెప్తాడు చిన్నగా మనందరికీ అర్థమయ్యే భాష, గోష్పదీకృత వారాశి మశకీకృత రాక్షసం. ఇప్పుడు మనకి దోమలు కుడుతుంటే ఎలా అనిపిస్తుంది? రాక్షసుల్లాగా ఉన్నాయి దోమలన్నీ కుడుతున్నాయని. అంటే దోమలే మనకి రాక్షసుల్లాగా అనిపిస్తాయి. మన బలం అలా ఉంది, అంత బలహీనంగా. కానీ ఆంజనేయ స్వామికి మశకీకృత రాక్షసం, దోమలని నలిపినట్టుగా రాక్షసుల్ని నలిపేశాడు. రాక్షసులు దోమల్లాగా అనిపిస్తారు ఆంజనేయ స్వామికి, దోమలు కూడా రాక్షసుల్లాగా అనిపిస్తాయి మనకి. కనుక తన బలం అలా ఉంది, మన బలం ఇలా ఉంది. మరి అటువంటి బలమే మనకు కావాలా, అవసరం లేదా? ఎంతమంది కావాలి? అందరికీ కావాలి. అలా కావాలంటే నిరంతరం ఆ రామనామాన్ని మనం స్మరిస్తూ ఉండాలి. అంత సామాన్యమైనది కాదు. ఇప్పుడు మనందరికి ఎలా ఉంటుందంటే, మనకు అందింది అంటే ఇది అంత విలువైంది కాదు, ఇంకా గొప్ప మంత్రం ఏదైనా ఉందేమో అని అనుకుంటారు. అందరూ ఏదంటే అయ్యో మాకు లభించలేదండి అని బాధపడతారు. కానీ రామనామం అక్కడ సాక్షాత్తుగా పరమశివుడే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో పార్వతీదేవి, మరి ఆడవారికి చాలా ఎన్నో పనులు ఉంటాయి కదండి, బిజీగా ఉంటారు కదా. మరి కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితయ నిత్యం శ్రోతమిచ్చామ్యహం ప్రభో. స్వామి విష్ణు సహస్రనామం అంటే మీరు ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉన్నారు, మరి మీకు వంట చేయాలి, పిల్లలకి మళ్ళీ క్యారేజ్ పెట్టాలి, ఇవన్నీ పనులు ఉంటాయి కదా. మరి దాని సూక్ష్మంలో మోక్షం ఏదైనా చెప్పండి అని అంటే శ్రీరామ రామ రామేతి అంటూ ఆ రామనామాన్ని స్మరిస్తే, అక్కడ 1000 నామాలు, సహస్ర అంటే 1000 అనే అర్థం కాదు, అనంత కోటి నామాలు. కనుక భగవంతుని యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి అనంతమైన శక్తి కలిగినటువంటి నామముల యొక్క దివ్యమైన మంత్రశక్తి మొత్తం కూడా తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి శక్తి రామనామానికి మాత్రమే ఉంది. అంత గొప్పదైనటువంటిది రామనామం. రా అనేటువంటి అక్షరాన్ని ఉచ్చరిస్తే ఆ పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. మరి వెళ్ళి మళ్ళీ మన దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మా అన్న వెంటనే మళ్ళీ ఆగిపోతాయి, భయపడి అక్కడి నుంచి భస్మం అయిపోయి అని కూడా వెళ్తాయి. ఎటువంటి వ్యాధికైనా, ఎటువంటి సమస్యకైనా పూర్వజన్మలో చేసినటువంటి పాపాలే కారణం. అంతేకాదు ఈ జన్మలో కూడా మనకి చేతబడుల గురించి చాలా మంది వింటూ ఉంటారు. అదేంటి స్వామి ఇప్పుడు చేతబడి గురించి ఎందుకు వచ్చింది అని అడగొచ్చు. అందులో ఒక పెద్ద లాజిక్ ఉంది. చేతబడి అని అంటే ఎవరో మన కోసం చేసేది కాదు, మన కోసం ప్రత్యేకించి ఎవరు చేయనవసరం లేదు. మనలోనే కొంతమంది రాక్షసులు ఉన్నారు. మన లోపల ఉన్నటువంటి కోపం, ఈర్ష్య, అసూయ ఇవన్నీ రాక్షసులే కదా. అవి రజోగుణం వల్ల అవన్నీ వస్తూ ఉంటాయి. రజోగుణం చేత పడితే అది చేతబడి, దాని చేత పడ్డా. మన లోపల ఉన్నటువంటి చెడు గుణం చేతిలో మనం పడితే, దానికి బానిసగా మారితే అది చేతబడినట్టే. కనుక అటువంటి రజోగుణము, తమోగుణం, మన శరీరమే ఒక కాంచన లంక అని అంటారు. మరి లంకానగరం అంటే ఎక్కడో కాదు. రామాయణం ఇన్ని వేల సంవత్సరాలైనా అందరికీ ఎందుకని ఆదర్శమైంది అంటే, రామాయణం అనేది ఒక అద్దం లాంటిది. ఇప్పుడు ఆ అద్దంలో ఎవరు చూసుకున్నా వారికి వారి ముఖం కనిపిస్తుంది, వారి ముఖాన్ని వాళ్ళు మార్చుకోగలుగుతారు. అలానే శ్రీమద్ రామాయణం అనేది ఒక అద్భుతమైనటువంటి పెద్ద అద్దం లాంటిది. అందులో ఎవరు తొంగి చూసినా వారి పాత్ర ఎలా ఉందో వారికి తెలుస్తుంది. రాముడిలాగా ఉన్నామా, రావణాసురుడిలాగా ఉన్నామా, కుంభకర్ణుడిలాగా ఉన్నామా, విభీషణుడిలాగా ఉన్నామా, మన పాత్ర ఏంటో మనకి చూపించి మనని సంస్కరించుకునేటట్టు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటిదే శ్రీమద్ రామాయణం. కనుక అందుకని ఇన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ అది మనకి ఆదర్శంగా మారింది. కనుక శ్రీరామచంద్రుని యొక్క ప్రతిష్ట అయోధ్యలో జరిగితే సరిపోదు, మనందరి హృదయాలలో జరగాలి. అలా ఎప్పుడు జరుగుతుంది? మన మనస్సే అయోధ్యగా మారినప్పుడు. అయోధ్య అంటే అర్థం ఏంటి? యోధుడు అంటే మంచి బలం కలిగిన వాడు. యోధుడు ఏదైతే జయిస్తాడో దానికి యోధ్య అని పేరు. ఎటువంటి యోధుని యొక్క బలము చేత జయించడానికి శక్యము కానిదో దానికి అయోధ్య అని పేరు. కనుక మన మనస్సు
చిన్న బాధ కలిగిన వెంటనే దానికి లోబడిపోతాం. అంటే వాడు ఒక బాధ మనని జయించింది కనుక ఇది యోధ్య. ఏదైనా చిన్న సమస్య వచ్చింది, అది మనని జయించింది, యోధ్య. ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా ఆత్మవిశ్వాసంతో మనం ఉండగలిగితే, మన మనస్సు అంత శక్తివంతంగా ఉంటే ఆ మనస్సుకి అప్పుడు అయోధ్య అని పేరు. అటువంటి అయోధ్య ఏర్పడ్డప్పుడు మరి రాముడు ఏ వంశంలో పుట్టాడండి? ఏ వంశంలో అవతరించాడు? శ్రీరామచంద్రుడు ఇక్ష్వాకు వంశం, అది సూర్యవంశం. మరి లెక్క ప్రకారం ఏమని చెప్పాలి మనం? రామ సూర్యుడు అనాలి. మరి ఏమంటున్నాం మనం? ఏమంటున్నాం? రామచంద్రుడు అంటున్నాం. ఎప్పుడైనా ఆలోచించాలి కదా మనకు కూడా. మరి ఎందుకని అలా వచ్చింది? ఇక్కడే పెద్ద మోటివేషన్ ఉంది. పిల్లలు ఉన్నారు కాబట్టి అందరికీ తెలియాలి. ఎందుకంటే మనం ఏదో మామూలుగా పారాయణం చేసుకోవడం అది కాదు. రాముడు అంటే ప్రపంచంలో ఉన్న మోటివేషనల్ స్పీకర్స్ అందరూ కలిసి కొన్ని లక్షల ప్రసంగాలు చేసిన శ్రీమద్ రామాయణంలో ఉన్నటువంటి ఒక్క శ్లోకంతో కూడా సమానం కాదు ఆ మోటివేషన్. అంత గొప్పదైనటువంటిది శ్రీమద్ రామాయణం. కనుక పౌర్ణమి చంద్రుడు ఎలా అయితే 16 కళలతోని ప్రకాశిస్తూ లోకాన్ని ఆనందింపజేస్తూ లోకంలో కాంతులన్నీ కూడా ప్రసరింపజేస్తూ ఉంటాడో, అలానే ఆ 16 కళలకి ప్రతీకగా ప్రతి మనిషికి 16 గుణాలు ఉండాలి. ఆ 16 గుణాలు పరిపూర్ణంగా కలిగిన వాడు రాముడు. ఈ మనకి వాల్మీకి రామాయణంలో గుణవాన, వీర్యవాన, ధర్మజ్ఞ, కృతజ్ఞ, సత్యవాక్య, దృఢవ్రత, చారిత్ర, సర్వభూతేషు హిత, విద్వాన్, సమర్థ, ఏకప్రియదర్శన, ఆత్మవాన్, జితక్రోధ, ద్వితిమాన్, అనసూయక, కస్య బిభ్యతి దేవాశ్చ అనేటువంటి 16 గుణములు కలిగిన వాడు రాముడు. కనుక ఆ పౌర్ణమి చంద్రుడికి ఉండేటువంటి 16 కళలకి ప్రతీకగా 16 గుణములు ఉన్నాయి. కనుక సూర్యవంశంలో అవతరించినప్పటికీ రామచంద్రుడు అని అన్నారు. ఆ గుణాన్ని